మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీలోకి చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమచందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసమే జిల్లాల్లో శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే 2 రోజుల్లో అన్ని డివిజన్లలో పాదయాత్ర చేపట్టి అధికార పార్టీల అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. గౌతమ్, సత్య, ఓంకార్, శ్రీధర్, రమేష్, శ్రీనివాస్, సాయి కుమార్, ప్రశాంత్, సాయి కృష్ణ, పుష్ప, మణి, వరుణ్, అఖిల్, శివ, సాయి, అందే శ్రేణు వీళ్ళందరూ కూడా లైన్గా వచ్చి వారి ఆధ్వర్యంలో పాటలో చేయడం జరుగుతూ ఉంది. అందరినీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ వారి అంశాలందరూ గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్, ఈ మధ్యన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రజలను దోసుకొని అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కానీ ఇవాళ 2 ఏళ్లనే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ గతంలో కేవలం ఒక కుటుంబం దోసుకున్నది, కానీ ఇవాళ రాష్ట్రంలోనే యొక్క మంత్రులందరూ కూడా కమిషన్లకు తెరలేపింది. 10%, 12%, 12% ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటంటే 12% ప్రభుత్వం అంటే వాళ్ళందరూ. తర్వాత ఇవాళ ఏ రంగంలో చూసినా చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వృద్ధులకు 4000 ఇస్తామన్నారు, ఇంతవరకు ముచ్చటే లేదు. రైతులకు రుణమాఫీ అది ఫెయిలే అయిపోయింది. రైతు భరోసా అప్పుడప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అతి గతి లేదు. మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా ప్రజలను మాయ చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా మేము ఉన్నాం, మేమే అని చెప్పి ముందుకు వస్తున్నారు. కానీ ఇవాళ ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి సింగరేణిని అప్పుల పాలు చేసిండ్రు. ఈ 2